నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా గురువులకు, నేను కష్టాలలో ఉన్నప్పుడు నా వెన్నంటి నిలిచి నా అభ్యున్నతికి తోడ్పడిన నా మిత్రులు, శ్రేయోభిలాషులకు, నా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కు, నా ఈ సినిమాని ఆదరించడానికి వచ్చిన మీ అందరికీ ఇదే నా శిరస్సు ఉంచి నేను చేసే పాదాభివందనాలు. ఇట్లు మీ శ్రీనివాస్. ఏరా, ఇంకా ఉందామా? చెప్పరా. తను వస్తుందంటే రోజు కాదు, ఎంతసేపు అయినా వెయిట్ చేద్దాం. రే, ఓసారి మోసం చేస్తే తన తప్పురా, రెండోసారి మోసపోవడం మన తప్పురా. రే, ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. అది మాటలతోనో ముద్దులతోనో పుట్టేది కాదురా. ఇంకా తను నిన్ను మోసం చేయలేదని నువ్వు అనుకుంటే నీకన్నా పిచ్చివాడు ఇంకొకడు ఉండడు. ఉదయం 10 గంటలకు వస్తానని మనిషి ఇంతవరకు రాలేదంటే ఏమనుకోలరా? రే, మాలో ధైర్యం లేకపోవచ్చు, కానీ నీ మీద అభిమానం ఉందిరా. అందుకే నీ బాధను చూసే ఓపిక మాకు లేదు. వస్తాం. सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्विकम्। ఏమైందిరా? అక్క, కాలేజీలో ఒకడు మన అను చేయి పట్టుకున్నాడక్క. అమ్మాయి చెయ్యి పట్టుకున్నోడి చెయ్యి తీసుకురాకుండా చావదచ్చినోళ్ళలాగా కబురు తీసుకొస్తావురా? మొలతాడు తెగుద్ది. సరే, అరే ధైర్యం. ఏయ్, అరుస్తున్నావేంటి? ఎవడే నీ చేయి పట్టుకుంది? అమ్మా, అది నువ్వు చెప్తావా? నేనే చూసుకోనా? ఏయ్, చెప్తావా లేదా? అమ్మో, ఇది మనం అనుకున్నంత కాదు. ఇక్కడ వైలెన్స్ కన్నా సైలెన్సే బెటర్. అమ్మో, ఇదేం ట్విస్ట్? వీడా? రేయ్,
వదలండి అబ్బా అక్క నాకేం తెలియదు అక్క. అక్క అని బావి వరుసలు కలుపు. అబ్బో అక్క అన్నా కూడా అపాయమేనా వదినా? ఎవడ్రా వాడు? వాడే. రేయ్ ఏరా ఈ కాలేజీలో నా కూతురు చెయ్య పట్టుకుంటావురా? ఇక్కడ పట్టుకోలేదండి, బయట పట్టుకున్నా. ఎక్కడ పట్టుకున్నావన్నది కాదురా, అసలు పట్టుకున్నావా లేదా నాకు కావాలి. రేయ్ వీడిని తీసుకెళ్ళండి. అక్క మీరు వెళ్ళండి అక్క. అనుని ఎవరైనా పట్టుకున్నా నేను చూసుకుంటానక్క. రేయ్ వీడిని తీసుకురంట్రా. రేయ్ ఏంట్రా పెళ్లి కొడుకులా తీసుకొస్తున్నారు? బట్టలెప్పి తీసురండి. అక్క లోపల సేఫ్టీ లేదక్క. వాళ్ళిద్దరు నా బండి కట్టేయండి రా. సూరే అక్క పొద్దునే తమ్ముడు వస్తున్నాడు, బండి పంపించు. అలాగే అక్క. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం. మన బండి అక్కడ ఉంది, రండి. అక్క అక్క. అరే తమ్ముడు అక్క ఎలా ఉన్నావురా? ఈడెవడు? నువ్వెలా ఉన్నావక్క? నాకేంట్రా, అయినా ఈ అక్క ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందిరా. అదేం కాదక్క, నీకు తెలుసు కదా కాలేజ్ టైమింగ్ కుదరక, అయినా ఇప్పుడు వచ్చాను కదా, చదువు పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్తానన్నా నేను పంపించనుగా. హాయ్ గని, హౌ ఆర్ యు? ఏంటండి పొగరు, పెద్ద చిన్న లేకుండా? అక్క మన అనునా? అవునరా. ఏది చీమిడి ముక్కు చింపిరి జుట్టుతో తిరిగే ఆనుయేనా? నువ్వు మాత్రం చిరిగిన చెడ్డీలు వేసుకొని చిల్లు పైన చిప్పలా ఉండేవాడివి. ఆ బాపుడే మొదలు పెట్టారా మీ ఎలరి? ముందు లోపల పదండి. అక్క ఎవరు? వాళ్ళ కొంచెం కొవ్వెక్కువైతే మా నాళ్ళు కరిగిస్తున్నారులే. ఏయ్ ఎవరు మీరు? తల్లి తోడల్లా నేనేం చేయలేదు, చేసిందంతా వీడే. కోతి మొక్కం వేసుకుని ఎలా చూస్తున్నాడు చూడు. రేయ్ కాలేజీలో మన అమ్మాయి గారు చేయి పట్టుకున్నాడు బాబు. అక్క అంత చిన్న విషయానికే ఇలా? అయినా కాలేజ్ అన్నాక అవన్నీ కామన్ అక్క, వదిలేమని చెప్పు. రేయ్ అట్టగానండి. నా తమ్ముడు చెప్తున్నాడని ఈసారి కొతలేస్తున్నా. మరోసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళినట్టు తెలిసిందో మొలతళ్ళు తెగిపోతాయి. పోండే. ఈ ధైర్యానికి హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్స్. రేయ్ అక్క ఇక నుంచి కాలేజీలో అనుని ఎవడు ఏమన్నా అది నీదే బాధ్యత. నేను చూసుకుంటానక్క, నేను చూసుకుంటాగా. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెం అని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది.
ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది. ఆ రోజు